2 సంవత్సరాలు వెయిట్ చేపించారు. ఈ 2 సంవత్సరాలకి ఈ రోజు తెరదించారన్న. ఒకటే చెప్తా ఉన్నా, ఆల్రెడీ దసరా దీపావళి ఈ రోజు నుంచే ఒక నిమిషం బ్రో, ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. చెప్తా ఉన్నాను తమన్, ఆ బీజిఎం ఏంట్రా బాబాయ్? పవన్ కళ్యాణ్ బ్లడ్ ఎక్కించుకొని కొట్టావా? సుజిత్, ఆ డైరెక్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్ బ్లడ్ ఎక్కించుకొని తీసావా? నర్రం ఎక్కించావరా? ఇదిరా మాకు కావాల్సింది సినిమా. ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ర్యాంప్ అంటే ర్యాంప్. ఈ రోజు నుంచి రికార్డులు పగలు తగ్గుతాము, చరిత్రని సృష్టిస్తామని చెప్తా ఉన్నాం అనమాట. ఆ రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పాడు, నేను చిన్న హీరో అని. చిన్న హీరో అని సినిమా ఇండస్ట్రీకి రికార్డులుగా బాంబు పెట్టాడు అనమాట. అలా ఉంటది. ఎవరితోన్నా పెట్టుకోండి, పవర్ స్టార్ తో మాత్రం పెట్టుకోవద్దు. దిస్ ఈస్ నాట్ పాన్ ఇండియా, దిస్ ఈస్ కాల్డ్ పవన్ ఇండియా. అలా ఉంటది అన్నమాట. అన్నా వాళ్ళు ప్రతి ఒక్కరికి చేస్తారన్న. యాంటీ ఫ్యాన్స్ ఎంత మంది ఉంటారో అంతగా డబుల్ ఫ్యాన్స్ పెరుగుతూ ఉంటారు. ఎప్పుడో ఖుషి వచ్చింది, ఇప్పుడు ఎంత 2025 ఫ్యాన్స్ పెరుగుతానే ఉన్నారు. ఫ్లాప్లు అయినా కానీ పెరుగుతారు, హిట్లు అయినా పెరుగుతారు. కానీ ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ కాళ్ళు తల అన్ని ఎగరేసుకునే రేంజ్ లో ఉందన్నమాట. ఒక మిజైల్ వెళ్తే ఎలా ఉంటుందో దిస్ ఈస్ కాల్డ్ పవన్ మిజైల్ అనే చెప్పొచ్చు అనమాట. బీజిఎం కోసం మెంటల్ అంటే మెంటల్కి వెళ్ళి బ్రో, బెంగళూరు నుంచి వచ్చాను నేను. అలా ఉంటది పవన్ కళ్యాణ్ తో ఫ్యాన్స్. కానీ నాకు నచ్చిన డైలాగు, నో రూల్ నో లా, ఓన్లీ గంభీర లా అనే చెప్తారనమాట. అది మాత్రం అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు బ్రో. ఆ నరుకుడేంది, ఆ కత్తి పట్టుడేంది, ఆ డాన్స్ ఏంది, అలా తిప్పడం ఏంది, కొరియన్ పిక్చర్లు చూడటమే కానీ అర్థం తెలియలా. కానీ ఈ సినిమాతో మాత్రం బ్రో వేరే లెవెల్లో తీసుకొని వచ్చాడనే చెప్పొచ్చు అనమాట. పోలీస్ స్టేషన్ ర్యాంప్ అన్నా చెయ్యి నరికేటప్పుడు ఆ సీన్ ఉంటుంది, ఆ గూస్ బంప్స్ వస్తుంది, ఆ లుక్స్ గా భయపడాలన్న. అలా ఉంటదన్న. పవర్ స్టార్ అంటే ఆ రేంజే వేరన్నా, ఆ కథ వేరన్నా. ఫ్యామిలీ ఉందన్న, సెంటిమెంట్ ఉంది. అర్జున్ దాస్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ బ్రో. ప్రకాష్ రాజు యాంటీ ఉండగా ఈ సినిమాలో మాత్రం ర్యాంప్ ఇచ్చాడు. సుజిత్ దండం, ఫ్యాన్స్ ఆకలి తీర్చావు. గుడి కాదు బ్రో, ఏదన్నా అది కట్టొచ్చు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ మీడియా ముఖంగా ఇన్ని రోజులు పవర్ స్టార్ గారికి 2 అన్నలు ఉన్నారు, నాగబాబు ప్లస్ మెగాస్టార్ చిరంజీవి. ఈ రోజు నుంచి 2 తమ్ముళ్ళు, తమన్ ప్లస్ సుజిత్, సొంత తమ్ముళ్ళే వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు, సుజిత్, తమ్మని, వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసి ఇండస్ట్రీని ఏదో తగలబెట్టాలని ఈ సినిమా తీశారు. అలానే తగలబెట్టారు, తగలమికారు. రికార్డ్స్ అన్ని ఎగిరెగిరెగిరిపోతా ఉంటాయి. జై పవర్ స్టార్. పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పెట్టుకోవద్దు, పవర్ తో పెట్టుకోవద్దు. మమ్మల్ని లాభాలను చూస్తే మీ ఊపిరి ఆగిపోతుంది. చేస్తుంది. ఈ రోజు చూడండి అన్న, ఆల్రెడీ నైట్ నుంచే షేక్ అయిపోతా ఉంది. లేడీస్ అలా ఉన్నారంటే ఇంకా జెంట్స్ ఎలా ఉంటామన్నా. థియేటర్లో అవుతున్న సీట్లు అక్కడ కూర్చోలేదన్న. లాస్ట్ క్లైమాక్స్ పోతే ఇంకంతే శివ తాండం. దిస్ ఇస్ కాల్డ్ పవన్ తాండం. జై పవర్ స్టార్. థ్యాంక్ యూ. అది నెక్స్ట్ లెవెల్లో పడ్డాయి. సో వాటి వరకు ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వరు. బట్ ఇంకొంచెం మంచి గ్రిప్పింగ్ స్టోరీ అయినా, లేదంటే ఒక మంచి టర్న్ ఏమైనా చూసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. బట్ ఓవరాల్గా మీరు ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తారో, ఈ 2-3 ఇయర్స్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసి ఓజీకి వచ్చామో దాని వరకు అయితే ఎలాంటి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఫ్యాన్కి. బట్ ఒక న్యూట్రల్ ఆడియన్స్ వస్తే మాత్రం మేబీ స్టోరీ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అండ్ కొంచెం వైలెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ విషయంలో డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ఇంకెక్కడ కూడా ఒక ఫ్యాన్ ఒక్కరు కూడా ఒక్క నెగిటివ్ అయితే చెప్పరు. ఆ లెవెల్ అయితే పడింది. లుక్స్ వైజ్ గా, ఎలివేషన్ వైజ్ గా బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. బట్ స్టోరీ ఇంకొకటి బాగుంటే మాత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాదు, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మెయిన్ హిట్ అయ్యేది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో అయితే బాహుబలి రికార్డ్స్ అయితే బ్రేక్ అయ్యేది. బట్ ఆ స్టోరీ విషయం నేను కొంచెం గ్రిప్పింగ్ తీసుకోవచ్చు. ఆయనకి చాలా మంచి ఎలివేషన్స్ పడ్డాయి, మంచి బీజం కూడా పడింది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చి అంత పవర్ఫుల్గా చూపించలేదు. ఆయన ఏదో ఎలివేషన్ ఇస్తున్నారు కానీ అంత పవర్ఫుల్గా లేదు. అండ్ తన క్యారెక్టర్ కూడా చాలా త్వరగా క్లోజ్ అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ ఇంకేదైనా ఒక మంచి డ్రామా పెట్టుకొని, ఒక క్యాట్ అండ్ మౌస్ అలాంటివి పెట్టుకోవాలంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండేది. బాహుబలి దగ్గరకు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి ఫ్యాన్ వేలో సుజిత్ తీశాడు. సో ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాన్ మూవీ ఎలా తీస్తారో అలా ఉంది మూవీ. సో పవన్ కళ్యాణ్ ఫైట్స్ కానీ ఇన్ని మూవీస్లో ఒక్కసారి కూడా ఇలా చూడే పవన్ కళ్యాణ్ అనమాట. ఇన్ని మూవీస్ చూసాం పవన్ కళ్యాణ్, కానీ ఈ విధంగా ఈ వేలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ చూడలేమన్నమాట. అతని ఫైట్స్ అసలు మన మైండ్ బ్లాక్ అయిపోతుంది అంతే. ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైట్ అండి సినిమాకి. ఎమోషన్ కానీ ఫ్యామిలీ ఎమోషన్ తక్కువ ఉంది హీరోయిన్ క్యారెక్టర్, కానీ చాలా బాగుందండి. సో ఇంటర్వెల్ సీక్వెల్ చాలు, ఇంటర్వెల్ సీక్వెల్ ఉంది కదా, చాలా అంటే చాలా చాలా బాగుంది. ఓవరాల్ గా ఓన్లీ పవన్ కళ్యాణ్ షో మాట. పవన్ కళ్యాణ్ కోసం చూడొచ్చు సినిమా. ఎవరు ఇంతవరకు ఇన్ని మూవీస్ లో చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు, తీస్తే ఒకే ఒక మరీ అంత వైలెన్స్ తీయలేదు అనమాట. సో ఫ్యాన్స్ కి ఎలా కావాలో అలా తీసారు వాళ్ళు. ఫ్యాన్స్ ఏ విధంగా నచ్చుతుందో మనకు మూవీని అలా తీసేస్తే అనమాట. మనం అన్ని మూవీస్ చూసాం, గబ్బర్ సింగ్ కానీ ఓకే చిన్న క్లాసిక్ లుక్ ఇచ్చారు అనమాట. ఇది క్లాసిక్ కాదు, ఓన్లీ మాస్ లుక్ అనమాట. పవన్ కళ్యాణ్ మాస్ కానీ మాస్ కానీ ఆ స్టైల్ చాలండి. ఆ స్టైల్ కోసమే పోవచ్చు సినిమాకైనా.
ఉందండి, పక్కా ఉంది. సావుకి చిన్న లింక్ ఉంది, ఉంది పక్క లింక్ మాత్రం పక్కా ఉంది. రక్తం ఇట్లా పారుతుంటానా అది ముంబైలో అక్కడెక్కడో తుఫాన్ మొదలైంది. మన ఇప్పుడు హైదరాబాద్ లో తుఫాన్ పక్క. ఓజీతో మన పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒకటే చెప్పిండు, బతుకుండ్రా మంచిగా బతుకుండ్రా అంటే ఎవరు బతకరు, ఇట్లా నరుకుతానే చచ్చిపోతానే బతుకుతారు. నిజం చెప్తే చాలా అంటే చాలా బాగుందన్న. పవన్ కళ్యాణ్ అన్నయ్యనే నేను ఎల్పీ స్టేడియంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి పోయినప్పుడు వర్షంలో నేను సరిగా చూడలేకపోయా, వర్షం పట్టేది. చాలా అంటే చాలా బాగా కనిపించిండు. కత్తి పట్టుకోవడం కానీ ఆ నరకడం, ప్రతి షాట్ ప్రతి సీను అమ్మ బరి తమన్ మ్యూజిక్ కొట్టినట్టే, బాలయ్యకు కొట్టినట్టు కాదు, పవన్ కళ్యాణ్ కు కొట్టినట్టు వేరే లెవెల్ కొట్టిండు. అసలు ఊహించలేదు. 10 to 10 ఇస్తా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ 2 సంవత్సరాలు వెయిట్ చేయించారు. ప్రతి ఒక్కరు చూడొచ్చు ఫ్యామిలీస్ తో వెళ్ళి. అండ్ ఇందులో అందరు అంటున్నారు ఎలివేషన్స్ ఇస్తున్నారు, స్టోరీ తక్కువ ఉంది అని. వాళ్ళు చెప్పేటోళ్ళకి నేను ఒకటి చెప్తా, ఎలివేషన్స్ పవన్ స్టార్ కాకుండా ఎవరికి ఇస్తారు? ఆయనకే ఇవ్వాలి. ఇప్పుడు స్టోరీ ఏం లేకుండా డొక్కుటొక్కటలా ఉండి ఇట్లా అంటే అర్థం చేసుకుంటారు వేరే వాళ్ళకి. ఆయనకి స్టోరీ మెయింటైన్ చేస్తూ, సాంగ్స్ మెయింటైన్ చేస్తూ, డీజే మెయింటైన్ చేస్తూ, అవుట్ఫిట్ మెయింటైన్ చేస్తూ, ఒక పక్క ఫ్యామిలీ ఎమోషన్స్ ని మెయింటైన్ చేస్తూ, ఇంత చేస్తూ కూడా ఎలివేషన్ చేయకపోతే ఎందుకు ఇంకా పవన్ స్టార్ మూవీ అంటారా ఎవరన్నా? అన్నారు కదా. సో ఒకటే చెప్తా, ట్విట్టర్లో ట్వీట్ చేసేటోళ్ళకి, ఫేస్బుక్లో నెగిటివ్ కామెంట్స్ ఇచ్చేటోళ్ళకి, వాట్సాప్లో చెత్త స్టేటస్ పెట్టేసేటోళ్ళకి ఒకసారి ఫస్ట్ డే ఫస్ట్ షో పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చి ఇవాళ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని అడగండి, ఆ వైబ్ ఎట్లుంటుంది. నరాలలో పాకిద్ది. అర్థమైందా? ఎట్ ద ఎండ్ ఒకటే చెప్తా, జై పవన్ కళ్యాణ్. 10 out of 10. ఆ ఎంట్రన్స్ సీన్ లో కూడా ఒక డీటెయిలింగ్ ఉంటుంది అనమాట. లైక్ ఆయన కళ్ళు, అదే ఫస్ట్ నాకు అర్థం కాలే, మెల్ల చూస్తే నాకు అర్థమైంది. ఈ సినిమా ఒకసారి చూస్తే మీకు అంత ఎలివేషన్స్ అర్థం కాదు, ఒకసారి 2 to 3 times చూస్తేనే మీకు ఆ ఎలివేషన్స్ అర్థం అవుతాయి. ఆయన సెట్ అయ్యారు కానీ పవన్ కళ్యాణ్ ముందు అది ఇంకా రావాలి కదండి, బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాలంటే ఫస్ట్ డే ఫస్ట్ షో. ఓవరాల్ గా సినిమా మొత్తం ఎలా ఉందండి? 10 out of 10. 10 out of 10. 10 out of 10. అండ్ ఈ ఇయర్ లో బాక్స్ ఆఫీస్ బద్దలు చేసే మూవీ ఇదే, నేనైతే ఫర్ షూర్ చెప్తున్నా. నెక్స్ట్ ఇయర్ లో కూడా దీనికి మించి మూవీ రాదని నేను అనుకుంటున్నాను. ఆడి పవర్ స్టార్ గ్యాంగ్స్టర్ ఎలా అనిపించింది? రియల్ గ్యాంగ్స్టర్ బ్రో, ఏం మాట్లాడుతున్నారు? అంతే, రక్తపాతానికి రక్తపాతం, ఫ్యామిలీకి ఫ్యామిలీ. నెక్స్ట్ లవ్ వర్షన్. ఆ హ్యాండ్సమ్నెస్ వేరబ్బా. నేను చూడలేదు బ్రో, ఎందుకంటే ఆయన ముందు చెప్తున్నా కదా, ఆయన ఉన్న సీన్స్లలో నేను ఇమ్రాన్ హష్మీని ఎక్కడా చూడలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వేసుకున్న అవుట్ఫిట్స్ ఒక్కొక్కటి రచ్చ అసలు. ఓ మై గాడ్. అంటే ఆ సినిమా అయితే వేరే లెవెల్. ఒక ప్రీమియర్ షోకి 2,10,00,000 కలెక్ట్ చేసిన మూవీ ఏదైనా ఉండుంటే వరల్డ్ రికార్డ్ ఇది. రికార్డ్స్ లోనే రికార్డ్ బ్రేక్ చేసిన మూవీ ఇది. సో దీని గురించి నో కమెంట్స్. అసలు వేరే మొత్తం పండగలన్నీ వచ్చేసాయి, పండగలన్నీ ఈ రోజే వచ్చాయి. ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచారో అప్పుడే చరిత్ర తిరగరాశారు. ఆయన చరిత్రని మొత్తం సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉంటే 21కి 21 సీట్లు గెలిచి చూపించి ఇవాళ ఓజీతో బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు కొట్టేలా చేసింది ఒక్క పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ ఎలా ఉంది మేడం? అసలు నేను చెప్తున్నా కదా, ఇది గ్యాంగ్స్టర్ అని కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు బీట్ చేయలేరు, ఇంకా చరిత్రలో ఎవరు బీట్ చేయలేరు. ఆయనకి ఎవరు సాటి రారు. పవన్ కళ్యాణ్ ఒక్కలే, వన్ అండ్ ఓన్లీ ఓజీ. ఎవర్ గ్రీన్ కాదు, అసలు షివరింగ్ వచ్చేస్తుంది మూవీ చూస్తే. అసలు ఒంట్లో ఫైర్, ఎవరైనా సరే విత్ ఫైర్ తో బయటికి ఎంత ఎలా అంటోడైనా సరే లోపలికి వెళ్ళాడంటే విత్ ఫైర్ బయటికి రావాల్సిందే. అసలు ప్రతి క్యారెక్టర్ ఆనిముత్యం. నేను ఒక క్యారెక్టర్ ఇది అని చెప్పలేను. లాస్ట్ కి నేను ఇప్పుడు కాంట్రవర్సీ అయినా పర్వాలేదు కానీ పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కమెంట్స్ చేసినా ఏం చేసినా మూవీలో ఆయనకి ఫేవర్ గా మాట్లాడి లాస్ట్ డైలాగ్స్ అయితే కేక అసలు లాస్ట్ ప్రకాష్ రాజ్ గారు కూడా మూవీలో ఒప్పుకున్నారు ఆయన బ్రాండ్ అని చెప్పేసి. అలాంటి మూవీ ఇది. దీనికి చరిత్ర తిరగరాశారు ఆయన. బాగుంది బ్రో. వాష అనేది జపాన్ వాడు బ్రో, నాకైతే అర్థం కాలేదు.
బట్ సినిమాలో జపాన్ అనేది ఎందుకు యూజ్ చేశారు అది అనేది అంత న్యాచురల్ గా ఉంది, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ అనేది. పవన్ కళ్యాణ్ గారితో నాకు రాదు. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో ఫెరోషియస్ గా యాక్ట్ చేశారు, అదైతే చెప్పొచ్చు. మెగా అభిమానులకి దసరాకి పండుగ అని చెప్పొచ్చు. సాహోకి దీనికి లింక్ ఏంటంటే వాజీ స్టోరీ, అదే లింక్. అంతకు మించి అందరూ అకిరా గారు చైల్డ్హుడ్ క్యారెక్టర్ ఉంటది, ప్రభాస్ గారు అవేమి ఉండవు. అవన్నీ లేకపోయినా కూడా ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పిచ్ పీక్స్ లో ఉంది. సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా ఎలా చూడాలనుకుంటారో ఆ విధంగా తీశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పేస్తే బాగుంటది, ఫ్యాన్స్ వస్తే ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలి, డాన్స్ చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళందరికీ సినిమా ఒక దెబ్బ అన్నట్టు చెప్పొచ్చు. సినిమా సూపర్ హిట్ గా ఉంది.